మేయరు కార్పొరేటర్లతోనూ ప్రజాప్రతినిధులతోనూ అనేక విషయాలు డిస్కస్ చేయడం జరిగింది. వాటన్నిటిలో కంటే అతి ముఖ్యమైనది కెనాల్స్ వైడనింగ్. ఇది ఇప్పటి సమస్య కాదు, ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది. అయితే 2017లో వచ్చిన ఫ్లడ్కి దాదాపు నెల్లూరు కార్పొరేషన్స్ ఒక మునిగిపోయింది. కొన్ని ఏరియాలు అయితే 2వ అంతస్తు వరకు కూడా నీళ్ళు వచ్చినాయి. దాదాపు వారం పాటు నీళ్లున్నాయి. స్వయాన గౌరవమైన ముఖ్యమంత్రి గారు వచ్చి నెల్లూరులో 4 రోజులుండి ఆ యొక్క వరదని యాక్చువల్గా పరిశీలి చేయడం జరిగింది. అలాంటి పరిస్థితి ఫ్యూచర్లో రాకుండా ఉండాలని గౌరవమైన ముఖ్యమంత్రి గారిని అడిగి బడ్జెట్లో 50 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించి డ్రైన్స్ని ఓపెన్ చేసి బెటర్ చేసేదానికి ప్రణాళిక చేశాము. అంటే ఒరిజినల్గా ఆ కెనాల్ వచ్చి 50 అడుగులు, 60 అడుగులు, 40 అడుగులు ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు 2 అడుగులు, 1 అడుగు ఉంది, కొన్ని 10 అడుగులు. ఇవన్నీ కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా వైడెన్ చేయాలని నిర్ణయించాము. దాని మీద అధికారులతో యాక్చువల్గా అటు రెవెన్యూ వాళ్ళు, ఇరిగేషన్ వాళ్ళు, మున్సిపల్ శాఖ ముగ్గురు కలిసి సర్వే చేస్తే మొత్తం 11 కెనాల్స్. ఈ 11 కెనాల్స్లో 737 హౌసెస్ కొద్దిగా ఎఫెక్ట్ అవుతాయి. అంటే వాళ్ళ ప్రహరీ గోడ కావచ్చు, లాంటి వాళ్ళ బాత్రూమ్ కావచ్చు. 737 పార్షియల్గా, 266 కొద్దిగా ఎక్కువ ఎఫెక్ట్ ఇస్తాయి. ఈరోజు ఏదైతే 11 కెనాల్స్, ఏదైతే డ్రైన్ కెనాల్స్ ఓపెన్ చేయదలుచుకున్నామో, ప్రాపర్గా అంటే 2 పక్కల కాంక్రీట్ వాల్ కట్టి పైన స్లాబ్ వేయటం. ఎందుకంటే నెల్లూరులో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ చేస్తున్నాం దోమలు రాకుండా. అది చేసి ఈ కెనాల్స్ ఓపెన్గా ఉంటే మళ్ళీ దోమలు వస్తాయి. నిజంగా దోమలు లేని నగరం చేయాలంటే ఎక్కడ ఓపెనింగ్ ఉండకూడదు. 266 ఎక్కువ ఎఫెక్ట్ ఇస్తాయి. అదే ఒక పక్కే 1.75 తీసుకొని రెండో పక్క తీసుకోకుండా తగ్గించేసి సెంటర్ ఇచ్చేస్తే దాదాపు ఇన్ని హౌసెస్ ఎఫెక్ట్ కావు. 11 కెనాల్స్లో ఈ 5 కెనాల్స్లో ప్రస్తుతం ఈరోజు తీసుకున్న డెసిషన్ ప్రకారం అంటే 2 పక్కల 1.75 వర్క్ చేయడానికి కావాలన్నారు. అంతకుముందు చేస్తున్న దాంట్లో కెనాల్స్కి వైడెన్ చేసిన మార్క్ చేసిన దాంట్లో ఇప్పుడు 6 అడుగులు తగ్గిస్తున్నారు. 6 అడుగులు తగ్గిస్తే ఆల్మోస్ట్ ఇప్పుడు పోయే వాటిలో 10% కూడా బాగా నాకు తెలిసి. అంతేకాకుండా ఎక్కడన్నా రోడ్డు ఉంటే 2 దగ్గరలో 3 దగ్గరలో రోడ్డు ఉంది, రోడ్డుని కట్ చేసి దాని కింద వేసేమన్నా డ్రైన్ని రోడ్డు కిందే కట్ చేసి రోడ్డు మళ్ళీ వేసుకుంటాం, రోడ్డుకు డబ్బులు శాంక్షన్ చేస్తానన్నా. ఇలా అన్ని విధాల కేర్ తీసుకుంటున్నాం కాబట్టి వీళ్ళు చెప్పే మాటలు నమ్మొద్దని మరొకసారి మీకు అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు